హాయ్, ఐ యామ్ నీ గజని. ఎప్పుడు వస్తానో ఎందుకు వచ్చానో నాకే తెలియదు అని ఓ సెటైరికల్ ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వైరల్ డైలాగ్ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ హైదరాబాద్ నడి గడ్డపై ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇంకా కళ్ళ ముందే మెదులుతుంది కనుక. ఇప్పటికిప్పుడు జనసేనకు తెలంగాణ నవనిర్మాణమో లేక పునర్నిర్మాణ సన్నాహక సమావేశం ఎందుకంత అత్యవసరమో అర్థం కాలేదు ఇప్పటి వరకు. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్లు గచ్చిబౌలి సన్నాహక సమావేశం తెలంగాణలో జనసేన బలోపేతానికి కాదు, కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్తో జరిగిన జనసేనకు జరిగినటువంటి డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకే అంటున్నారు ఆఫ్ ద రికార్డ్గా జనసేన నేతలు. ఇక తెలంగాణలో జనసేన ఉంటుంది, సత్తా చూపిస్తాం, తడాకా చూపిస్తాం, అసలు ఇప్పటి వరకు అనుకోలేదు, కానీ ఇక ఇప్పుడు మాత్రం తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. తెలియని వాళ్ళు గనక ఎవరైనా ఇది వింటే, అవునా నిజమా, ఇప్పటి వరకు జనసేన అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనే లేదా అంటూ నోరెళ్లబెడతారు. కానీ రియాలిటీ ఏమిటంటే, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి పోటీకి దిగింది జనసేన. మొదట 11 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ చివరకు 8 స్థానాల్లో మాత్రమే కంటెస్ట్ చేశారు జనసేన అభ్యర్థులు. తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కూకట్పల్లి, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేటలో పోటీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు కూకట్పల్లిలో బీజేపీ జాతీయ నేత నడ్డా క్యాంపెయినింగ్ చేశారు. ఒక్క కూకట్పల్లిలో మాత్రమే దాదాపు 40,000 ఓట్లు వస్తే మిగిలిన 7 చోట్ల జనసేన క్యాండిడేట్స్కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పిన ఇదే జనసేన చివరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అభ్యర్థులు నామినేషన్లు కూడా విత్డ్రా చేసుకొని తమ మొబైల్స్ మాత్రమే కాదు, వాళ్ళు కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఇప్పటి వరకు పెట్టిన ఫోకస్. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మనల్ని ఎవరు ఆపేది? మరి ఇక ముందు తెలంగాణపై జనసేనాని పవన్ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే, వీకెండ్ ఈవెంట్స్లా ఉంటాయి అనే సెటైర్స్ ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి. సినిమాలు లేనప్పుడు లేక ఉండే ఆ కొన్ని సినిమాలకు మధ్య కాస్త గ్యాప్ దొరికినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో గ్యాప్ వచ్చినప్పుడు, లేదా పవన్ గ్రాఫ్ అక్కడ పడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్నట్టుండి తెలంగాణ గుర్తొస్తుంది. గద్దర్ పునతాడు, శ్రీశ్రీ తాండవం చేస్తాడు, మధ్యలో తాకట్టులో భారతదేశం ప్రస్తావన ఉంటుంది. అలా తరిమెళ నాగిరెడ్డి పలకరించిపోతాడు. చివరగా ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అయినా ఇదే నా రాస్తా అంటూ గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వంతో ఎండ్ కార్డు వేస్తాడు. ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ ఉండదు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియని, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియని పవన్ బిహేవియర్ చూసి తెలంగాణలో పొలిటికల్ పార్టీల కన్నా తెలంగాణ ప్రజలే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే వచ్చాడండి బిల్డప్ బాబాయ్ అంటూ చీదరించుకుంటున్నారు. ఉన్న ఆ కొద్ది తెలంగాణ జనసేన క్యాడర్లో నిర్లిప్తతకు, తెలంగాణ ప్రజల్లో ఆ ఏహ్య భావానికి అసలు సిసలైన కారణం తెలంగాణలో పవన్ పొలిటికల్ క్రెడిబిలిటీ కోల్పోవటమే. తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. డియర్ పవన్, తెలంగాణలోనే కాదు, కశ్మీర్లో, కన్యాకుమారిలోనూ పోటీ చేసే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం మీకిచ్చింది. కానీ సమర్థవంతమైన నేతగా ఎదగాలి అనుకునే ఏ వ్యక్తికైనా ఉండాల్సింది కన్సిస్టెన్సీ, నిజాయితీ, నిబద్ధతలు అందుకు అత్యంత ముఖ్యమైనటువంటివి. ప్రాంతీయవాదం ఉగ్రవాదంగా మారుతోంది అని తెలంగాణలో నినదించినటువంటి మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయి అక్కడ అదే ప్రాంతీయవాదాన్ని భుజాలకెత్తుకున్న పొట్టి శ్రీరాములను మాత్రం
అమరుడు అంటూ కీర్తించటం పారదర్శకత, నాయకత్వపు లక్షణాలు కానే కావు అని గుర్తించాలి. దీంతో పాటు తెలంగాణలో సత్తా చాటాలనుకుంటే, లేదు మీ మాటల ప్రకారమే తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలి అని అనుకుంటే మాత్రం వీకెండ్ పాలిటిక్స్, గెస్ట్ అపీరియన్స్ మాత్రం వర్కౌట్ కావు, కానే కావు. ఇక మీ ఇష్టం.